హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గర్ల్ వ్లాగ్స్. సో ఇప్పుడైతే ఈవినింగ్ 6:40 అయింది. బర్రెలు ఇంటికి వచ్చాయి. ఇంకా పాలు అయితే తీస్తున్నారు బర్రెకి. స్టే ట్యూన్ చూపిస్తాను. ముందు పాలు పిండే ముందు బర్రెదొడ్ని అయితే ఇప్పి పాలు దాపించాలి. ఎందుకు దాపిస్తారు పిన్ను? ఆకలికా? మన అన్నం తిన్నట్టే అయిపోయినా. ఆహా, బర్రెదోడ తాకపోతే ఇయ్యదుగా బర్రె. బర్రె చేపిద్దని వావ్, ఇది క్లారిటీ లేదు, చీకటి పడింది, బ్లర్ బ్లర్గా ఉంది. అయితే ఏం కాదులే. ఇంకా ఫస్ట్ చేపలని తర్వాత పాలు కొంచెం ఉంచితే తాగుతాయి తోలలో. ఓకే, ఇవన్నీ ఎగురుతాయమ్మా ఫోన్ చూసి. ఇటు కొంచెం కనిపిస్తుంది. సో 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 బర్దొడిని అయితే పక్కన కట్టేస్తున్నాం. ఇప్పుడు పక్కన ఒక ఆమె పాలు పిండేది నేర్పిస్తున్నావా అనింది. ఏమేమో డైలాగులు, మా వాళ్ళు పిండేవాళ్ళు కాదు అని. ఇలా ఉంటుంది. సో ఇప్పుడైతే ఇంకా కూర్చోడానికి ఒక బండ పెట్టుకొని కూర్చొని ఫస్ట్ వాటర్తో క్లీన్ చేసి పిండుతుంది. ఎన్ని బర్రెలు వస్తాయి ఇప్పుడు? ఇవి ఒకటేనా? ఇది పోవటం రాత్రి పొడి పాలు దారులు కానక్కని వేసరమ్మా. నన్ను పిలకు. ఇది ఏం చేస్తున్నాం మనం? ఏ దీప్తి లైట్ అయ్యవా? నీ ఫోన్ లైట్ కనిపించట్లా. డైరెక్ట్ వాయిసే, ఫోన్లు మాట్లాడకు, అటు చూయించు. ఏంది నీకు అంత ఇంపార్టెంటా ఫోన్ పని చేయకుండా? కిందకే ఇటు దీప్తి, అక్కడ కాదు, ఇటు వచ్చి కిందకెయ్యి. బర్రె పాలిపోతే మనల్ని అన్నిద్ది మీ మమ్మీ. అలా ఉంచు. గైస్ చూడండి, మీరు అడిగారని చెప్పి ఎంత కష్టమైన చీకట్లో లైట్స్ వేసుకొని మరీ తీస్తున్నాం. మార్నింగ్ ఏమో కుదరట్లేదు తీయడానికి, ఎర్లీ మార్నింగ్ పిండుతారు కాబట్టి. పేడ దక్కితే చదువు వచ్చింది దాంట్లో. ఇది ఢిల్లీ బర్రె, మొర్రాజాది బర్రె, లేకపోతే బర్రె 2 లీటర్లు 3 లీటర్లు ఇచ్చింది. ఢిల్లీ బర్రెలు 5 లీటర్లు ఎత్తాయి, 8 లీటర్లు ఎత్తాయి. ఇదేం పొడవడానికి వస్తుంది. సో సో సో
అరిస్తు కదా బర్రె నడమిన బర్రె కాదు. ఎన్ని మంత్స్ అవుతుంది ఈయన? నెలలు 6 నెలలు. ఎన్ని నెలలు ఇచ్చిద్ది పాలు? 5 నెలలు ఎక్కువ. 10 months. 10 నెలలు కడుపులో పెట్టుకుంటే 10 నెలలు పాలు ఎత్తాయి. 10 అంటే 300 days ప్రెగ్నెంట్. 314 days ఏమో. జెన్నీ ఓవర్ ఫోన్ అయితే ఓవర్ యాక్షన్ చేయకు నువ్వు. ఆ బర్రె దగ్గరికి రాని రా బర్రె అది కానీ ఇస్తే ఈ బర్రెనే మీరు ఏది వినుకోండి. కూల్ బెబ్బే నీకేం కావుంది వేసుకోవచ్చు గజ్జి కట్టాలి. ఎద్దు 3 liters 2.5? 3 వేసుకో. దాని నిండా ఇస్తే 4, ఎల్దుగుంటే 3. నిండా 4? హెల్త్ లేకుండా మళ్ళీ దూడకి ఇవ్వద్దు. పాలు పిండడం అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ దూడ నిప్పుతారు. ఎందుకు? తాగడానికి, పాలు తాగడానికి. దాని వెనకున్నారు. కొంచెం ఇప్పుడు ఇప్పవా అది? ఆహా, ఇలా కూడా ఉంటుందా? అసలు ఫస్ట్ కూడా కొంతమంది ఇప్పరు, కానీ దూడ సేవడానికి అంటే పాలు వెంటనే రావడానికి దూడ సేపాలన్నమాట. తర్వాత క్లీన్ చేసి మనం పాలు తీసుకుంటాం. ఆహా లేదు, ఇప్పుతారు కదా నార్మల్గా. నువ్వు ఇప్పుతావేమో. అయితే వద్దులే. కొత్తగా బర్త్ తెలుగులో చెప్పా జన్మించింది. దూడ చిన్న ఏజ్ లో ఉన్నప్పుడు లైక్ స్టార్టింగ్ 2-3 months అయితే ఇప్పుతారు. ఇంకొంచెం మేత అలవాటు అయ్యాక ఎక్కువ పాలు తాపించరు. ఇంక బాటిల్కే పోస్తే మనం ఏం కేంద్రానికి పోస్తుందని చెప్తారు. ఎందుకు గైస్, మీ ఊర్లో కేంద్రంకి పోస్తే 1 లీటర్కి ఎంత మనీ వేస్తారో చెప్పండి. మా ఊర్లో దారుణం 50 రూపీస్ ఏమో అంతే. ఎందుకని 80 రూపాయలు దాకా నీకు 80 పడుతున్నాయి లీటర్కి? అబ్బా, శాతం వస్తే కాదు నార్మల్గా. మాకు 50-60 పడేది. ఇప్పుడు మాకు ఆ బర్రె కూడా ఇవ్వట్లేదు అనుకో. 80 వస్తే ఇంకేమి, అసలు రాదు. అదే పక్కన వేరే వాళ్ళకి పోసుకుంటే బెటర్. కానీ మా ఊర్లో ఎవరు అలా పోయించుకోరు. ఒక ఇంటి దగ్గరికి వచ్చి అందరు కేంద్రం దగ్గరికే వెళ్ళిపోతారు. అయిపోయింది పిండడం. చూపి అయ్యి ఇంకేముందిలే. కివి పాలు 3 liters 3 లీటర్లు ఉంటాయి. ఏ లైట్. ఇంక ఈ దోడిని అయితే ఇప్పుడు ఇప్పట్లేదు. కర్రోడు నాట్ కర్రోడు, బ్లాకీ. ఈ బర్రీని 6 months అలా అవుతుందంట. సో ఇంకా అందుకే దోడిని అయితే ఇప్పరు. 6 నెలలు అయింది దీని. సో ఈ బర్రె పిండడం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక బర్రె ఏదో ఉందంట. ఇక్కడ చూడండి 1/2 డజన్ బర్రెలు ఉన్నాయి. మనం వెళ్తే ఎగురుతున్నాయి. ఫామ్, బఫెలో ఫామ్ ఇది. సో ఆ బర్రెదోడైతే ఇది. రామ్లే, ఇక్కడ నుంచే బాగానే వస్తుంది. ఆ బర్రె ఒక పూట ఇస్తుందంట. ఇప్పుడు ఇస్తుందో లేదా అని చెప్పి చెక్కింగ్. గైస్, ఇంక ఇది ఇవ్వదు, తిరుగుతుంది. గిర 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 గింగిరా గిరే. మళ్ళీ వస్తుంది. సో గాయస్, ఇది పాలు పిండే వీడియో అయితే ఈవినింగ్ టైంలో తీసాను కదా. సో అంత క్లారిటీగా అయితే లేదు. మళ్ళీ కావాలంటే చెప్పండి, మార్నింగ్ టైం ట్రై చేస్తాను. ఓకే మరి, బాయ్.